హాయ్ ఫ్రెండ్స్, ఇదో రకం స్వయంవరం. సిటీ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన దుకాణం పెద్ద సైన్ బోర్డుతో తెరవబడింది. ఇక్కడ మీరు భర్తలను కొనుగోలు చేయవచ్చు. దుకాణం తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళడానికి ఆసక్తిగా మహిళలు గుమికూడారు. కానీ దుకాణం వెలుపల ఒక హెచ్చరిక వ్రాయబడింది. ఏంటంటే అది భర్తని కొనడానికి నియమాలు. ప్రతి స్త్రీ ఒకసారి మాత్రమే దుకాణంలోకి ప్రవేశించవచ్చు. దుకాణంలో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్లో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది. కస్టమర్లు ఏ అంతస్తు నుండి అయినా భర్తను ఎంచుకోవచ్చు. మీరు ఒక్కసారి పైకి వెళ్తే దుకాణం నుండి నిష్క్రమించడం తప్ప మీరు తిరిగి క్రిందికి రాలేరు. ఓ యువతి ఉద్వేగంతో షాప్లోకి ప్రవేశించింది. మొదటి అంతస్తులోకి వెళ్ళింది. సంకేతం ఇలా ఉంది: ఇక్కడ భర్తలు ఉద్యోగం మరియు నిజాయితీగా ఉన్నారు. ఇంకొంచెం చూస్తానని ఆ అమ్మాయి ముందుకి కదిలింది. రెండవ అంతస్తుకి వెళ్ళింది. అక్కడ ఇలా రాసింది: ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు మరియు పిల్లలను ప్రేమిస్తారు. ఇదొక ఎడిషన్, క్వాలిఫికేషన్ పెళ్ళికొడుక్కి. సరే, ఇదైపోయింది. ఇది చదివింది, చూసింది. ఇంకా మంచిదేదో చూస్తానని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించి ముందుకు సాగింది. 3వ అంతస్తులోకి ప్రవేశించింది. అక్కడ సంకేతం ఇలా ఉంది: ఇక్కడ భర్తలు ఉద్యోగంలో ఉన్నారు, నిజాయితీ పరులు, పిల్లలను ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉంటారు. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగింది, కానీ ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే ఇంకా క్వాలిఫికేషన్స్ కావాలి. 4వ అంతస్తులోకి ప్రవేశించింది. అక్కడ ఇలా రాసింది: ఇక్కడ భర్తలు ఉద్యోగం, నిజాయితీ, అందమైన మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు. ఇదొక క్వాలిఫికేషన్. ఇంతకంటే ఏం బాగుంటుంది చెప్పండి క్వాలిఫికేషన్ ఒక భర్తకి అనుకుంది అమ్మాయి. కానీ ఆమె హృదయం ఇంకో అంతస్తు చూద్దామనే చెప్తోంది. సరే, 5వ అంతస్తుకు ప్రవేశించింది. అక్కడ ఇలా రాసింది: ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీ పరులు, అందమైన వారు, ఇంటి పనులలో కూడా సహాయం చేస్తారు. అంతేకాదు, వారి భార్యని గాఢంగా ప్రేమిస్తారు. ఇదొక క్వాలిఫికేషన్. ఆ అమ్మాయి నమ్మలేకపోయింది. అలాంటి భర్త ఉండగలడా అనుకుంది. కానీ ఉత్సుకతతో ఆమెను చివరి అంతస్తుకి వెళ్ళకుండా ఉండలేకపోయింది. 6వ అంతస్తుకు ప్రవేశించింది. సంకేతంలాగా ఇలా రాసింది: మీరు ఈ అంతస్తుకి వచ్చిన 3339వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు, మహిళలను పూర్తిగా సంతృప్తిపరచలేము అని అది అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు అని రాసి ఉంది. మా దుకాణాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఎడమ వైపున ఉన్న మెట్లు బయటికి దారితీస్తాయి. అదండి స్వయంవరం. నేటి సమాజంలో ఇలాగే ఉంది. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఇంకా 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 మంచివాడు కావాలి, ఇంకా మంచివాడు రావాలి, ప్యాకేజీ కావాలి, అంతస్తులు ఉండాలి, భవనాలు ఉండాలి, కార్లు ఉండాలి. ఇవే కానీ మనుషులు మమతలు, ప్రేమలు అక్కర్లేకుండా పోతోంది. నేటి తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు సమాజంలో. మరి దీనికి యాతావాత ముగింపు ఏంటంటే, నేటి కాలంలో చాలా కుటుంబాలు మరియు అమ్మాయిలు అత్యుత్తమమైన అన్వేషణలో వివాహానికి సరైన వయస్సు మరియు అవకాశాన్ని కోల్పోతున్నారు కదా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం గొప్ప జ్ఞానం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదొక స్వయంవరం. మీ హిమబాల.